అమరావతి రాజధాని ప్రాంతం కావటం గుంటూరు, విజయవాడ అందులో పార్ట్ అన్నటువంటి ఫీలింగ్ నేపథ్యంలో ఈ ప్రాంతాల భూముల ధరలు పెరిగినాయి. కొనుగోళ్లు ఇంకా ఆశించినంత పెరగకపోయినా భూముల ధరలు పెరుగుతున్నాయి. దాన్ని అడ్డు పెట్టుకుని దోచేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. పేర్లు మార్చేసి స్థలాలు కొట్టేస్తారంటూ సిటీ ఎడిషన్లో ఒక వార్తను రాసుకొచ్చింది ఈనాడు. విలువైన ఆస్తులు కొట్టేయడానికి అక్రమార్కులు సులువైన పద్ధతులు ఎంచుకుంటున్నారు. యజమానులకు తెలియకుండానే వాళ్ళ భూములు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఆధార్ కార్డు లేని ఎన్ఆర్ఐలు స్థానికంగా ఉన్న వారి కార్డుల్లో పేర్లు మార్చి అక్రమాలకు తెగబడుతున్నారు. యజమానులు ఈసీలు తీసుకున్నప్పుడు మాత్రమే అసలు విషయం తెలుసుకోగలుగుతున్నారు. ఆలోగానే విలువైన ఆస్తి చేతులు మారిపోతుంది. గుంటూరు నగరంలోని గోరంట్ల రెవెన్యూ పరిధిలో కోట్ల విలువైన ఆస్తిని చనిపోయిన మహిళ స్థానంలో వేరే మహిళ ఆధార్ కార్డులో పేరు మార్పించి రిజిస్ట్రేషన్ చేశారు. అమెరికాలో ఉంటున్న తాడికొండకు చెందిన వారికి స్థానికంగా ఆధార్ కార్డు లేకపోయినా కొత్తలు సృష్టించి వాళ్ళ భూములు బ్యాంకులో తనఖా పెట్టి 20 లక్షల రుణం తీసుకున్నారు. నల్లపాడులో విలువైన స్థలాన్ని ఆధార్ కార్డు ఆధారంగా యజమాని ప్రమేయం లేకుండా వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈసీలో చూసి విషయం తెలుసుకుని బాధ్యులను సాక్షులుగా సంతకాలు పెట్టిన వాళ్ళని గుర్తించి పట్టుకోగలిగారు. జిల్లాలో ఇలాంటివి 6 ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చినాయి. విలువైన స్థలాలు, భూములు ఉన్న యజమానుల వివరాలను అక్రమార్కులు సేకరిస్తున్నారు. స్థానికంగా లేని వారు ఉన్న స్థలాలను పట్టించుకొని వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. సదరు భూములు, స్థలాలకు సంబంధించిన పత్రాలను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. పత్రాల్లో ఉన్న పేర్ల ఆధారంగా ఆధార్ కార్డులో పేర్లు మార్పిస్తున్నారు. డాక్యుమెంట్ల నకలతో పాటు సాక్షులుగా అక్రమార్కులు తమ సొంత మనుషులను పెట్టుకుని రిజిస్ట్రేషన్ కానిచ్చేస్తున్నారు. డాక్యుమెంట్లు ఆన్లైన్ ఆధార్లో వివరాలు, పేర్లు సరిపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.